హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీ ఎగ్ రోల్. తయారీ విధానం చూద్దాం రండి. ఫస్ట్గా ఆనియన్స్, మిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా పార్ట్స్ డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పొడిపిండి జల్లుకుంటూ ఒక్కొక్క చపాతీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని. నేను వచ్చేసి 3 చేస్తున్నాను. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇదే చేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న చపాతీలని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత ఒక చిన్న స్పూను ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని చపాతీలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ పగలగొట్టి అందులో వేసుకోవాలి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఎగ్ మిక్స్ని వేసుకొని ఈ విధంగా ఈవెన్గా చపాతీ మన ఎంత సైజు ఉందో అంత సైజు ఆమ్లెట్ వేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత హాఫ్ కుక్ అయిన తర్వాత మనం చేసుకున్న చపాతీని దానిపైన పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీ పిల్లలకి తయారు చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్గా, లంచ్ బాక్స్కైనా ఓకే, పర్వాలేదు. నేనైతే స్నాక్గా పెట్టాను ఈవినింగ్ రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత.
చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ విధంగా మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు తయారు చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో చపాతీని వేసుకొని దానిపైన టమాటా సాస్ వేసుకోవాలి. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని రోల్ చేసుకోవాలి. ఫైనల్లీ తయారైపోయింది చపాతీ ఎగ్ రోలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. బాయ్ బాయ్.